రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బుద్వేల్లో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్డుపైకి మురికి నీరు ప్రవహించడంతో స్థానికులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు కోరుతున్నారు. సమస్యలను వెంటనే సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నా పేరు రమేష్, దొబ్బిఘట్ బస్తీ బుద్వేల్ రమేష్. అయితే మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకుంది. మున్సిపల్లో 2 సార్లు కంప్లీట్ ఇచ్చాము. వాట్సాప్లో కేటీఆర్ కూడా పెట్టినాము. అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి మన షాయికి చెప్పినాము, ఆయన పట్టించుకోలేడు. శ్రీధర్కి చెప్పినాము, శ్రీధర్ కూడా పట్టించుకోలేదు. అదే చెప్తున్నానా, వాళ్ళకి చెప్పినాము, ఎవరు పట్టించుకోలేరు. వాన వస్తే కథ ఇదే పరిస్థితి మాది. మున్సిపల్లో కూడా ఇచ్చినాం, కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చింది. ఏమంటారు? చేస్తామంటారు, వస్తారు, ఖాళీ అది మోటార్ పెడుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. ఆయన అయితే అసలు పట్టించుకోవడం లేదు. అదే ఆయన పేరు అసలు ఇక్కడ రానే రాలి ఎప్పటికి ఇట్లానే ఉంటుంది. దోమలు ఈగలు వాసన ఉన్నాయి. రోగాలు ఆయన డేవిడ్ వాళ్ళకు తమ్ముడు అయితే ఇప్పటిదాకా మీరు వచ్చారు. బీజేపీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు స్థానిక సమస్యలు. రాజేంద్ర నగర్లో బుద్వేల్లో స్థానిక సమస్యల మీద బీజేపీ ఇవాళ పాదయాత్ర చేపట్టింది. గత 2 నెలలుగా ఇక్కడ బుద్వేల్లో ఇక్కడ రోడ్లు డిగ్గింగ్ చేసిర్రు, కంకర తేలింది, వర్షానికి అన్నీ కొట్టుకుపోయినాయి, బండ్లు పోతున్నాయి, చిన్నపిల్లలు పడుతున్నారు, పెద్దవాళ్ళు అసలు నడవనికైనా కూడా చాలా ఇబ్బంది ఉంది. మరి ఈ ఊరికి ఎంతమంది కార్పొరేటర్లు అంటే చెప్తే 3-4 కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లు కూడా బావ కార్పొరేటరే, తమ్ముడు కార్పొరేటరే, భార్య కార్పొరేటరే, అలా బావాల కొడుకు కూడా కార్పొరేటరే. 4 కార్పొరేటర్లను గెలిపించుకున్న ఈ ఊరికి ఇంతవరకు అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది. పొంగుతున్న డ్రైనేజీలు, ఇంకో ఈ రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దుస్థితి ఉంది అంటే మొత్తం తేలినాయి, కంకర తేలినాయి. మరి వీళ్ళు కార్పొరేటర్ అయి ఉండి సొంత ఊరికి కూడా ఇలా ఈ రోడ్లు వేయించుకోలేని పరిస్థితి ఉంటే మరి అప్పుడేమో వచ్చి ఇంటింటికి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఓట్లు అడిగిన వాళ్ళు, మరి ఈరోజు సొంత ఊరికి నువ్వు ఒక్క రోడ్లు కూడా వేస్తలేవు. మరి రోడ్లు వేయకపోతే నీకు ఎట్లా ఓట్లు వేస్తారు? మరి కార్పొరేటర్లకు ఇది కనబడతలేదా? మరి అదే ఎవ్వరికి సరిగ్గా లేదు ఆ కార్పొరేటర్లకు. మరి ఫండ్ అంటే ఫండ్ ఉంది, అంత ఉంది. మరి ఇది స్థానికంగా బుద్వేలు కూడా ఈ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అసలు వీళ్ళకి ఏమీ లేవు. ఈ సౌకర్యాలు కూడా కల్పిస్తలేదు కార్పొరేటర్లు వీళ్ళు. మరి ఒక్కరైనా కానీ సమస్య మీద పరిష్కరించి పాపం వీళ్ళకి ఇబ్బంది అవుతుంది లోకల్గా ఈ బుద్వేల్లా. మరి వీళ్ళకి అంతా ఏమవుతుందని ఒక్కరు కూడా అడిగే నాదుడే లేదు, కరువు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా ఎవరు బిల్డింగ్ కడుతున్నారు, ఎవరు పైసలు ఇస్తారు, అవే వసూలు చేసుకుంటున్నారు. కానీ స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మాత్రం పట్టించుకునే నాదుడే కరువు అయిపోయిండు.